హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ భరత్ చారి చిన్న చెప్పు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బీసీ వ్లాగ్స్. నేను మీ చారి. ఓకే తెలుసుగా నేను మీ చారి అన్నాడు, ఆడు కాదు నేను. ఇక ఏందైతే ఇప్పటివరకు అయితే మన వాళ్ళకి అందరికీ సర్ప్రైజ్ అని చెప్పా. ఈరోజు అసలు అయింది రివీల్ చేస్తున్న సర్ప్రైజ్ అనేది. ఇక నా మీద ఎన్నో గెస్సులు చేసుకురు, కొన్ని గెస్సెస్. మనోడు శ్రీనాథ్ గారు నెక్స్ట్ ప్రణయ్ గారు అయితే ఒక బెట్టు కట్టిర్రు. ఇక ఎవరు గెలుస్తారో తెలియదు. ఇక దీంట్లో అయితే ఆప్షన్ చూస్తా. అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. గైస్ ఆల్రెడీ మనోళ్ళు ఇద్దరు బెట్టు కట్టుకురుగా. బెట్ క్యాన్సల్ లేదు అంట. సరే కానీ ఆగవు ఆగవు జరా ఆగవు జరా ఆగవు నేను తీసిసా జరా ఏ అవన్నీ కాదు కానీ గైస్ గో. మనోడైతే 4 ఆప్షన్స్ ఇచ్చిండు, కాకపోతే 4 ఆప్షన్స్ రెండే అన్నాడు. ఆ మేజర్ 2 ఏందో చెప్పరా చెప్పు. ఇప్పుడు బయట చెప్పు అవసరం లేదు. మేజర్ 2 తీసేసి సర్ప్రైజ్ లా మేజర్ 2. అరే ఎప్పుడైనా అరే మరి ఇంత ఉండొద్దురా 2ది. మీరు మొత్తం డిస్కషన్ చేసి 2 తీసేసి ఇప్పుడు ఉంటే ఏముంది 20,000 అంతే. 20,000 2 తీయమన్నా. అరే 4 ఆప్షన్లు గుర్తులే, గుర్తుపెట్టుకో. మిగతా 2 ఇప్పుడు నీ లైఫ్ లో అరే ఇప్పుడు నువ్వు 27 మాకంటే 2 years పెద్ద. 27 వచ్చినోడు ఆ లైఫ్ లీడ్ చేసుకోవాలని చూస్తాడు. ఒకటి బిజినెస్ ఉంటది, నీకు బిజినెస్ నడుస్తుంది. ఇంకోటి ఏదన్నా పెడతానో పార్ట్నర్షిప్ అనో అదంతా ఉంటే అది కొత్తది ఉండొచ్చు, లేదంటే మాస్టర్స్ ఉండొచ్చు. మాస్టర్స్ ఎప్పటి నుంచో అన్నావు గది ఎక్స్పెక్ట్ చేయను గది రెండిట్లలో ఏదన్నా ఒకటి రాబోయ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఏదో కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్తున్నా మాస్టర్స్ ఆర్ బిజినెస్ రాబోయ్. మిగతా 2 ఏం చెప్పినావు? మిగతా 2 ఒకటి కార్ చెప్పిన, ఒకటి మ్యారేజ్ చెప్పిన. అవునా? ఏం లేదు సర్ప్రైజ్. ప్రణయ్ గారు పోతున్నారు, దావత్ ఇస్తున్నాడు. అది చెప్తావు ఏం తెలుసా? మ్యారేజ్ సెట్ అయిందిరా. ఓకే దాది ఇప్పుడు ఏం కావాలి చెప్తా. సరే అరే రే వీడియో చెప్పిండ్రా మ్యారేజ్ సెట్ అయిందని చెప్పు బ్రో, అది అని చెప్పి మజాక్ చేసింది. కానీ అసలైంది ఏంటంటే జరావు సీరియస్ కానీ ఇవన్నీ ఇప్పటిదాకా మజాక్ అయిపోయింది. ఏంటంటే మాస్టర్స్ నిజంగానే కరెక్టే పోతున్నా. యూకే వీసా కూడా వచ్చింది. నిజంగా వీసా వచ్చింది. అన్న మజాక్ చేసిన నాకు వస్తుందిరా వీసా. అరే కాదు కాదు నిజంగా నువ్వే చెప్పినావు కదా బిజినెస్ అన్నావు. బిజినెస్ ఒకటి పెట్టుకుంటున్నా, మాస్టర్స్ ఒకటి చేస్తున్నా. 2 ఉన్నాయి. పెళ్లి కూడా చెప్పరా సభ్య. సరే సరే ఓకే ఓకే కూల్ చెప్పినా మాస్టర్స్ చెప్పేసిన ఆల్రెడీ. నిజంగా మాస్టర్స్ ఈరోజు వీసా వచ్చింది మార్నింగ్, దాన్ని అయిపోయింది. వీసా వచ్చిందిరా నాయన. ప్రూఫా నీకు పంపించిన కదా చెప్తా. నువ్వు ఓపెన్ చేయరా? నాకు ఎంబసీ నుంచి మెయిల్ పోతున్నా దెంగేసాం. అవసరం లేదు నాకు. మెయిల్ ఏ కన్సల్టెన్సీ మెసేజ్ చేస్తా చాటింగ్ చేస్తా మీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్ చూపిస్తున్నాయి.
వీనికి అసలు ఇంగ్లీషే రాదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గాయస్ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఆకార్ కాదు ఈ కార్ ఇది. అవన్నీ అయితే వీసా వచ్చిందా రాలేదా? డేట్లు ఇంపార్టెంట్ మాకు. ఇవన్నీ కాదు అందరికి చూపిస్తున్నా నిజంగానే వచ్చింది. ఏ ఆగ్రా వచ్చింది మీకు అందరికి ఎందుకురా ఈరోజు పొద్దున్నే వచ్చింది. ఇంకో ఎంతరా 4:37 టైమింగ్. పేరు గణోజ్ అయిపోయినా 31st రోజు వీసా ఇంటర్వ్యూ అయింది. ఓకే కన్సల్టెన్సీ మనోది కాదు. ఇప్పుడు ఎట్లుంది రియాక్షన్? అరే పక్క పక్క అందరినీ గొర్రెలు గొర్రెలు అని వాడు గొర్రె కాదు. అది చిన్న మేము చిన్నకు మేము చిన్నకు నిజంగా అబద్ధం కాదు. మేల్ కరెక్టే రా. ఎడిటింగ్ అన్నట్టే అనిపిస్తుంది నాకు మెయిన్ అన్ని పోలేదు. వీడు ఒకటి ఏమంటుండంటే మీరు ఏడుస్తారా అని అనిపిస్తుంది. ఏడుస్తాడు అనగానే నాకు ఆల్మోస్ట్ అర్థం అయిపోయింది. అరే ఎవడ పక్కన నా గుద్దగాడ. అరే కానీ వీడున్న ప్రతి ఒక్కరికి ఎవ్వరు తెలియదు. ప్రణయానికి తెలుసు అంతే. దీని ముందు ప్రాసెస్ చేస్తావు కదా, అప్లై చేసిందామని అది చూపి అప్పుడు నమ్ముతా. నేను అట్లా చేయను రా సేమ్ నేను టెన్షన్ లోకి కానీ ఏ తర్వాత మాట్లాడరా భయ్ మాట్లాడ అసలైంది ఒక్క నిమిషం ఆగు. మెయిన్ టాపిక్ చెప్తావు. ఎప్పుడు పోతున్నా అంటే మ్యాక్సిమం 10th to 15th లోపు పోతున్నా. ఇద్దరం కలిసి సేమ్ కాలేజ్ సేమ్ కోర్స్ ఇద్దరం. ఫామ్ హౌస్ బుక్ చేసి ఇప్పుడే ఎక్కడ పోతావు ఇప్పుడు? 2 రోజులు 50,000 లక్ష రూపాయలు. అది అర్థం ఏమనిపిస్తుంది? యాక్షన్ ఏంది? కళలో వాటర్ వచ్చింది. అది అప్లై చేసి కూడా దాదాపు జాన్ స్టార్ట్ వీక్ లో, జాన్ కాదు డిసెంబర్ స్టార్ట్ వీక్ లో అప్లై చేసిన. వేస్ట్ అయింది. అరే డిపోట్ 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 ఓరిద్దరి ఇప్పుడు నాది ప్రణయ్ గాంధీ ఇద్దరు సేమ్ కాలేజ్ సేమ్ గోస్ ఇద్దరం ఒకటే దగ్గర కోతున్నాము. అరే ఏడ్రాడు ఆడ కార్లు ఉండు. అరే అని విలువ ముగ్గురం పోదా అండి అని విలువ ముగ్గురం పోదా అండి అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏం లేదు. షాక్ అయినా లేదారా? షాక్ కాదు, కెమెరా పని చేయలేదు. యాక్షన్ ఫస్ట్ సర్ప్రైజ్ అయినా లేదా? ఏమైందిరా సపోర్ట్ చేస్తావు? అయితే ఓ రోజు ఏమైంది తెలుసా? రూమ్ లో కూర్చున్నాను నేను ప్రణయ్ గాడు. నేను పిలిచిన ఇంక కన్సల్టెన్సీ ఉంది పిలిచి అడిగినాం. అరే ఇట్లా ఒకరు 600 రూపీస్ ఇట్లా తక్కువ ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్లా అవుతుందారా క్యాష్ రిలీజ్ చేస్తారా అంటే ఏమోరా చెయ్యరు మళ్ళీ ఆడి ఓడరాకి అట్లా పెట్టుకుని తక్కువ అని తిట్టినేడు. ఇంకా అని అయినా మూసుకొని కూర్చుండు నీ పక్కనే మూసుకొని చూస్తున్నా నేను అన్నీ తిట్టినా కూడా ఆ రోజు అట్లా తిట్టిండు. ఓడరాడు మరి 500 రూపాయలు లోన్ అయితే తక్కువ తీసుకుంటారు అన్నాడు. కానీ అది దరిద్రం బాలేక లోన్ తక్కువ వచ్చింది. 600 రూపీస్ కోసం క్యాష్ రిలీజ్ చేయలేదు. నితిన్ గాంధీ కూడా ఉంది. నితిన్ వీడియో పెడతా. నితిన్ కరెక్ట్ గా ఇచ్చేసిండు ఆయన. నితిన్ గాంధీ నితిన్ గాంధీ కూడా వీడియో పెడతా. వాడు ఏమంటుంది అయినా నేను పోద్దారా బయటికి చెప్పు పోద్దారా నమ్ముతావా నమ్మవా? నమ్ముతున్నా కాబట్టి ఈ దగ్గర లైటింగ్ వస్తా బాగానే అప్లై చేసినావు సరే గాని అది కాదు వాడు లోన్ వాడు యాక్సెప్ట్ చేస్తలేడు రా. లోన్ వాడు కాదు యూనివర్సిటీ వాడు లోన్ ది యాక్సెప్ట్ చేస్తలేడు.
నిజం రా, నీకు నిజం చెప్తుండ్రా. ఏమో నాకైతే యూనివర్సిటీ కూడా ఒక 5 రోజులకైతే ఫండింగ్ అవుతుంది. ఇంకో 5 రోజులు 27th వరకు లెటర్ తీసుకొని పెడితే ఆడు అడ్మిషన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది నమ్ముతావా నమ్మ? ఇదంతా నిజంగా యూకే పోతుండ్రా నేను. నిజంగా రా, నమ్మవారా? ఆర్సీలో పోతున్నారా? ప్రతి గంటకు కంట్రీ చెప్పు. నేను నిజం చెప్తే వాడు నమ్మడరా. నేను యూకే పోతున్నా అంటే నువ్వు కూడా నమ్ముతలేవు. నేను మళ్ళీ యూకే అనగను. నైట్ ఏమో నిన్నేం చెప్పినా? నేను ఎడుకోతున్నారా? యూకే. మరి ఈరోజు కూడా యూకే అనే చెప్తున్నా. 26 దాకా నేను ఏం నమ్మను. 26 ఏంది, 30 వరకు నమ్మని అవసరమే లేదు. 30 వరకు బాబా ఏంది? లేదు, ఎక్స్టెండ్ అయింది 10 days. నువ్వు ఎన్ని కొట్టి అరే చెప్పినా కదా యూనివర్సిటీ వాడు నాది లోన్ అప్రూవల్ కొడతలేడు. వానికి స్టేట్మెంట్ కావాలంట 28 days. 27th 28 days అవుతుంది. ఎవరన్నా ఆయనకి చెప్పురా, ఓన్కి కన్సల్టెన్సీ పెట్టుకున్నాను చెప్పు. సాధ్యవానికి చెప్పు ఇవన్నీ నాకు చెప్పు. సాధ్యవానికి చెప్పు ఇవన్నీ నాకు. నిజం అంటే ఎవరు నమ్మడరా, మన మాటలు ఎవరు నమ్మడరా. సరే చూద్దాం. నిజాలు చెప్తే ఈ పాడులోకి నమ్మదురా నిజంగా. షాప్ అంటాడు ఓడేమో పప్పనానికి అంటుండు, ఒకటి పెళ్ళి అంటుండు, ఇంకో డైరెక్ట్ పెళ్ళి అయిపోయిందారా ఇంద్రా అని అడుగుతారు. ఇంకా ఏం చెప్తాం? అట్లా ప్లాన్ చేస్తాం మరి సర్ప్రైజ్. మనం స్కెచ్ చేసే మామూలు ఉండదు మనతోటి. ఆల్రెడీ రవియానికి 2 సార్లు వేసిన స్కెచ్, వర్కౌట్ కాలే. నాకు చెప్పేసా, ఇంకా ఇద్దరమే ఉన్నాం. నిన్నటి నుంచి ఇద్దరమే ఉన్నాం రా. నిజమే చెప్తుండ్రా, యూకే పోతున్నా. ఓరు నీకు గాల దగ్గర నేనెందుకు పోతారా? నిజంగా యూకే పోతున్నా, అబద్ధం కాదు. సరేరా, యూకే పోకపోతే పోతున్నా బే అంటే పోతే 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 నాది దావత్ పైసలు నువ్వే పెట్టుకుంటావా? యూకే పోతే సరే పెట్టుకుంటారా? పెట్టుకుంటా. నాది దావత్ పైసలు నువ్వే పెట్టుకుంటావా? యూకే పోతే సరే పెట్టుకుంటారా? పెట్టుకుంటా. సరే, ఇదేం మాట్లాడారు? అరే పెట్టుకుంటారా? నేనే పెట్టుకుంటా. అరే నేను మోనాన్ని ఇంత నమ్మకం ఏంది మీకు నిజంగా? మోనాన్ని కాదురా, నువ్వు ఇట్లా ఏం లేదు సర్ప్రైజ్లు పెట్టి పోతే డౌట్ వస్తుంది. అట్లా కాదు, నేను పోనాను అంతగా పక్క నమ్మకం ఆరా మీకు? నాకు అర్థం కాదు. నీకే పెడుతున్నా కదా దావత్ పైసలు, నువ్వు పోతే హ్యాపీగా ఉన్నా అని పెడుతున్నా పైసలు. రే వద్దు జరా, ఇదేం మాట తర్వాత మాట్లాడరా. నువ్వు పోతున్నావు సెట్ అవుతున్నావు కాబట్టి నేను హ్యాపీతో పైసలు పెడతాను. ఏమంటుంది తెలుసా, ఇట్లా బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ నాది ఒప్పుకుంటలేరు రా లెటర్ అంటే వాడు ఏమన్నా తెలుసారా, పోయి సాయిశోగా అని చెప్పరా, కన్సల్టెన్సీ పెట్టిండు అని చెప్పరా, నాకు చెప్పకరా అంటున్నాడు. చెప్పిండ్రా, వాడు నమ్మలేదు. అరే వానికి అయిన విషయం చెప్పిన. అరే కారు చాలా సార్లు గుర్తుందా నీకు? నువ్వు ఫామ్ హౌస్ కూడా నమ్మన్నా యూకే పోతుంటాడు. నువ్వు నీ ముందర మస్తు సారన్నా, నువ్వే అన్నావు యూకే పోతున్నా అని చెప్పాలి నీకు. చెప్పినా లేదా? నమ్మకం లేదంటే ఆగం దగ్గర వచ్చి అరే బాగా అనిపిస్తుంది. అరే నేను నీకు అరే నీకు చెప్పినా లేదా? నీకు చెప్పినా అరే నీకు రమ్మని చెప్పినా. ఇంకొకటి వాని ఇక్కడ రమ్మన్నా రాలే తిరుగుతావు ఇద్దరము. ఇప్పటిదాకా తినేటప్పుడు కూడా అన్నారా అన్ని వాళ్ళంటే ఎన్ఆర్ఐస్ అన్న. చూసినావు గైస్ నా మీద ఎట్లుంటారు, కొట్లాడుతారు. అరే ఒక్క నిమిషం, అరే ముగ్గురం పోదా అన్నారు రాజు ద్రోహిలారే. అరే ఒక్క నిమిషం, అరే అది కాదు పోదాం అనుకున్నాం. ఓ రోజు ఏం చెప్పినా, అరే ఎట్లా నువ్వు కూడా అప్లై అయ్యి నేను కూడా
2 కోట్ల బిజినెస్ అరే అది కూడా ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు మొన్న సండే. మణిగాడు మేము అందరం ఒకటే కాలేజ్, ఒకటే కోర్స్, ఒకటే క్లాస్. దీనికి అప్పటికి చెప్పినాం రా, ఏమని తెలుసా, అరే నువ్వు కూడా ఒకసారి అప్పుడే నేను కూడా చేస్తాను. అన్ప్రెడిక్టబుల్ దేవుడు ఉంటాడు. దేవుడు కాబట్టి నాకు ఇచ్చిండ్రా. ఐ లవ్ మై ఇండియా. పంచులు వస్తున్నాయి కానీ టైం లేదు. ఓకే ఓకే గైస్, నువ్వు చూసిగా సర్ప్రైజ్ అంటే ఇట్లుండాలి. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్లోర్.